చేసిన కాంట్రవర్సీ ఉండాలనే బలంగా నమ్మే శంకర్ వ్యాపారం పెట్టాడు. మరి ఈ బిజినెస్ లో ఏం కాంట్రవర్సీ చేస్తాడో చూడాలంటే ప్లీజ్ కాల్ అపాన్ చకలక శంకర్ along with his team. జబర్దస్త్ కి ఎక్స్ట్రా జబర్దస్త్ కి ఓ ఫేమ్ ఉంది. అందులో ప్రతి ఒక్కడికి ఓ టీం ఉంది. ప్రతి టీమ్ లో కొత్త వాళ్ళకి ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ ని ఏడుకొండల గారు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. ఆ టీమ్ లోంచే ఈ బిజినెస్ స్టార్ట్ అయింది. అదేంటో చూడండి. అన్ని తెలిసినా నువ్వే ఎందుకు జబర్దస్త్ నొదిలెళ్ళావో? నువ్వెళ్ళాక నా బతుకిలగా అడ్డదారిలో పడ్డాదే. కామెడీ చేయమంటేమో కాంట్రవర్సీ చేస్తావో. కాంట్రవర్సీకి కాంట్రాక్ట్. పోతూ పోతూ నీ జబ్బో నాకంటించావో. రాయన మాత్రం కంటే దేవుడు కనరా. సినిమా పాట పాడేస్తున్నావు, చంటి మీద పాడు. చంటి మీద పాడడానికి కాదు, దేవుడేట్రా గడ్డలు గాడ్చే. అదేంటది అలా అంటే అంత నీ గురువు కదా. మరి ఏడుపండు మాటలో పెట్టి నిజాలు చెప్పించేస్తున్నావు. చివరింగు అగ్గిపొల్లు వెలిగించినప్పుడు కూడా శివరంగేనా నీకు? మరి వణుకుతాను రా, ఊదో త్రిట్ ఉన్నాయి. సంటాన్ని ఆదర్శంగా తీసుకొని వ్యాపారం పెట్టాము. ఈ వ్యాపారంలో లాభాలు రాకపోయినా పర్లేదు కానీ డబ్బులు వస్తే చాలు. నేను జీవితంలో 7 కోట్ల ధనవంతుడు అవ్వాలని ఆశీర్వదించాను. నా మీద ఎందుకు వస్తావు నువ్వు? ఉండవా వ్యాపారంలో నువ్వు సంపాదితే నీ సంపాదితే పంచుకోవడమే కదా. 50-50 మళ్ళీ అందరూ 50-50. అదేంటి అది అంచా ఆశీర్వదించానయ్య. అన్నయ్య ఆశీర్వదించు, ఆశీర్వదించమని ఆశీర్వదించానయ్యా. 7 కోట్లు ఆశీర్వదించాడు. నీ భక్తికి మెచ్చి ఆడు మళ్ళీ జబర్దస్త్ లోకి వస్తానన్నాడు అనుకో, నా గుండెల్లో గంటలు లచ్చని కొట్టుకుంటుంటే. లచ్చని కొట్టుకుంటా. అవును, నాకు తెలియక అడుగుతున్నా. 7 కోట్లు వీళ్ళందరూ ఆర్టిస్టులా? చిచ్చి ఎప్పుడన్నా ఈయన ఆర్టిస్ట్ కాదా? ఎందుకు ఆయన ఆర్టిస్ట్ కాదు? లచ్చకేమైంది రా? ఇచ్చవచ్చు కదా లచ్చ కోసం రచ్చ చేసుకోండి ఆయన. సరే పర్సనల్ గా వెళ్ళకలా శంకర్, ప్రొఫెషన్ గురించి ఆలోచించి శంకర్. ఇప్పుడు ఏంటి ఎవరు కస్టమర్లు ఎవరు రాలేదు, ఫోటోలు పంపించాం, పేపర్లకు యాడ్లు వేసాం, ఏటనియా కాదు శంకర్. వ్యాపారం అన్నాక ఓర్పుగా ఉండాలి. ఇలాగ ఓర్పుకుండే ఉండబట్టేమో 7 బిల్డింగ్లకు ఓనర్ అయ్యావు. శంకర్ కస్టమర్లు నేను హరీష్ టీమ్ లో జాయిన్ అవ్వాలి. నిన్న కాక మొన్న వచ్చాడు హరీష్ గారు. పార్ఫల్ వేసుకొని అదేదో పొలం పొలంకి వెళ్ళే వాళ్ళగా ఉంటాడు. వాటి టీమ్ లోకి నువ్వేం చేస్తావు? ఆడే పబ్లిక్ అంత ఇష్ట అవ్వలేదురా. ఇష్ట అవ్వలేదు కాబట్టి ఆడి దగ్గర విషయం ఉంటది. ఇప్పుడు నేను వెళ్ళానుకో, ఆడికన్నా ముందు నేను అవుతాను. నువ్వు ఇష్ట అవ్వాలంటే నాకు కొంచెం పిష్ కావాలి. ఎంత 20 వెరీ చీప్. ఇటు అదో మా 7 కోట్ల మేనేజర్ ఆయన. 7 కోట్లు అంటే ఈయన? ఆయన 7 కోట్ల దండం పెట్టి వెళ్ళిపో. 7 కోట్ల గారు మీ ఫ్యాన్ సార్. నేను మీరు నాకంటా ఇడు చాలు సార్. ఏంద్రా పబ్లిక్ లో నీ టాకు? జబర్దస్త్, జై జబర్దస్త్. నువ్వు ఒక 5 నిమిషాలు ఆగు, అన్నితో నేను మాట్లాడుకోవాలి. పర్సనల్ నీకు సంబంధం లేదు. చూస్తాను వా. ఐ లవ్ యూ. నిన్న కాక మొన్న వచ్చి పార్పల్లు వేసుకుని పొలం పనులు చేసుకుని వాడికి డబ్బులు ఇచ్చి మరి వెళ్తున్నారు టీంలోకి. మరి నువ్వు నాకేమి ఇచ్చావు? 37 ఎపిసోడ్లు చేయించుకొని ఒక అంకు బైక్ కొనిచ్చావు. ఎందుకు ఇచ్చావు నాకు అంకు బైక్? అన్నయ్య నువ్వు అంకు బైక్ కొనిచ్చావు కదా, నువ్వు కొనిచ్చే డబ్బులు దానికంటే నాకు అదే వచ్చిన ఆ పెట్టుబడి ఎక్కువైపోయింది. దానికి లైట్ లీన్ అయిపించుకోను, టైర్ లీన్ అయిపించుకోను, ఇంజిన్ కూడా 45,000 పెట్టి అంకు బైక్ సెకండ్ హ్యాండ్ ఎందుకు ఇచ్చావు? అంత ఖర్చు నీకు ఎందుకో సెకండ్ హ్యాండ్ అంకు బైక్? ఐ లవ్ యూ. షూటింగ్ లొకేషన్ కార్లు వెళ్తే ఎడుతారు, నా కారు కాదు. షూటింగ్ వాళ్ళు ఇచ్చిన కార్లు కూడా ఎడుతారు. నడిచాలి బచ్చా. గణపతి మాస్టర్
నువ్వు కృష్ణనగర్లో సాయిరాం స్కూల్లో మాస్టర్ ఇంగ్లీష్ మాస్టర్. అవునన్న. ఏంటి ఇలా జబర్దస్తులు చేయడానికి? అవునన్న, చేయడానికి. కర్ణ అనుకున్నా పసిపిల్లలకు పాఠాలు వదిలేసి జబర్దస్తులు చేస్తావా? సరే చెప్పు, ఎవరి టీంలోకి వెళ్తావు? ఎవరు కామెడీ చేస్తే మీరు కుస్తీ పోటీలు చూసినట్లు చూస్తారో, ఎవరు పేరు చెబితే ప్రొడక్షన్లు పడపంచులై పారిపోతారో, ఎవరు స్కిట్ చేస్తే 7 కొండల గారు ఏడుస్తుంటారో. మాస్టర్ నువ్వు చెప్తుంది అభి గురించి కదా? అంత కరెక్ట్గా చెప్పావన్నా? అంత కరెక్ట్గా నేను చెప్పలేదన్నా, మీరు చెప్పారు. సరే ఇప్పుడు చెప్పు, అభి టీంలోకి వెళ్తావా? అవునన్నా. ఎంత రేట్ 7 కొండలు? ఫాస్ట్ చెప్పా. 20,000. 20,000 ఇచ్చే వెళ్ళి అభి దాంట్లో చేసుకో. ఈ త్వరగా అమ్మ బండనా కొడక పరిగెత్తు. మాస్టర్ ఒక 5 నిమిషాలు నన్ను వదిలే, డిస్టర్బ్ చేయకు. పూజ మళ్ళీ నువ్వు జబర్దస్తులో ఏం చేసేలో? ఏమన్నా పిల్లతో గొడవ పెట్టుకున్నావా, లేకపోతే ఏమైనా కాంట్రవర్సీ చేసావా? ఏం చేయకంటే ఎందుకు వెళ్ళావు నాకు అర్థం కాదు. నాకు బుర్ర పిచ్చెక్కిపోతుందిరా. 7 కొండలో ఏం చేసా? అవును, లచ్చ కోసం ఈ రచ్చ నేను అడిగితే ఇవ్వనా? నువ్వు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నావు చెప్పు. గురువుకు మించిన శిష్యుడు అంటున్నారు అందరూ. నీ పరువు నా పరువు నువ్వు కాపాడినప్పుడు నీ పరువు నేను కాపాడాలన్నా. ఏం సినిమాలు అంటే ఏం సినిమాలు చేస్తావో చెప్పు. మరి ఇప్పుడు నీకు చూడు 14 సినిమాలు చేస్తున్నావు. ఇదిగా అది వదిలే. ఎవరైనా 21 మాల వేస్తారు, 42 మాల వేస్తారు. నువ్వే జీవితాంతం వేసావు మాల. ఇగో మాల దాన్ని తీసి బయటికి రా, జబర్దస్తులోకి రా. నువ్వు రాకపోతే వచ్చి పిల్లగొట్టుకోలేకపోతాను నేను ఒక శిష్యుడిగా. ఐ లవ్ యూ. ఏమింకా బుజ్జు పిల్లలాడివా చేసుకో అన్న. నేను చూస్తా పిల్లని ఎదురుకుందా అమ్మి మేడబెట్టి తాళి కట్టించేస్తా. నువ్వు వస్తావా లేకపోతే లచ్చా? నీకెందుకు ఎత్తాను? మరి ఆయనకి వత్తేస్తాను రమ్మను. వచ్చేస్తా ఏడుకొని వచ్చాన్నా. సరే అయ్యా, ఈ పిల్లల గురించి లచ్చలు పక్కనెట్టు. ముఖ్యంగా నా మీద నీ ఉద్దేశం ఏంటి? శంకర్ నేను చెప్పనా? రే చివరింగో, నాకు గురువు గారికి మధ్య ఉన్న యుద్ధం మధ్యలో రాకు. అది కాదు శంకర్, నీ దగ్గర చెప్పుకోవాలని నా దగ్గర చెప్పుకుంటాడు కదా. మా గురువు అలాంటాడు కాదు. ఎందుకు చెప్పుకోడు చెప్తా. నేను నా దగ్గర అన్ని చెప్తాడు. నా దగ్గర గురించి చెప్పాడు. సరే చెప్పి ఏంటి? ఏకై తీసుకొస్తే మేకై కూర్చున్నాడు అన్నాడు. పల్లెటూరులో బతుకుతున్నావు 10 మందికి పరిచయం చేశాను అన్నాడు. ఇంకోటి అన్నాడు చెప్పనా? ఏమన్నాడు? ఇప్పుడు వరకు పూజ చేసావు, ఇప్పుడు గుడి కడతావు. వాడికి ఏమన్నాడు చెప్పు. సన్నాస్ లాంటి సెలబ్రేటింగ్ చేశాను అన్నాడు. అన్నవా? అయినా మా గురువు మా ఇష్టం. నాకు లైఫ్ ఇచ్చాడు. అవును, చంటిగాడు. అదేంటి ఇప్పుడు వరకు గురువు అన్నావు చంటిగాడు అంటున్నావేంటి? గాడంటే ఇంగ్లీష్ లో ఏంటి? దేవుడు. సారీ, ఇంగ్లీష్ లో అయితే గాడే. తెలుగులో దేవుడు. అందుకే చంటిగాడు. గురువు శిష్యుల మధ్య ఇద్దరా? క్షమించమని చెప్తున్నాను కదా, ఎక్కేస్తావేంటి? అది మా ఇద్దరి మధ్య నడుతుందా? నువ్వు మధ్యలో ఎంటర్ అవ్వకు. కాదు, తిడుతున్నాడా పొగుడుతున్నాడా అర్థం కావట్లేదు. 37 స్కిట్లకు లైఫ్ ఇచ్చిన చంటాన్ని ఎందుకు పోటీ వెళ్తున్నావు? చంటాన్ని కింద కానీ చంటాన్ని పైన కాదు. నేను శోభా చేశానికి చెగివేరా దేవుడు అయితే నాకు మా చంటానే దేవుడు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. నువ్వు అప్పారాల గుమ్మని చూస్తే కామెడీ రాదు. ఇది ఎక్స్ట్రా జబర్దస్త్. డైలాగ్ చెప్తేనే కామెడీ రావట్లేదు. నువ్వు మౌనంగా ఉంటే అసలు రాదు. ఏదోటి మాట్లాడు. ఎవరి టీంలోకి వెళ్తావు చెప్పు. ఈడవుడురా, ఆడి పరిస్థితి బాగాలేక వ్యాపారం చేసుకుంటే ఈ టీంలోకి వెళ్తానంటాడు. నేను వచ్చింది నీ టీమ్ లో జాయిన్ అవుదామని కాదురా, నీ జాయింట్లు తీయడానికి వచ్చాను. ఎందుకంటే ఇట్రా రేయ్ ఉండరా. రేయ్ లేదురా శివరింగ. రేయ్ రారా లైక్. రేయ్ ఇట్రా. చెప్పండి. ఏంట్రా కామెడీలు చేయమంటే కాంట్రవర్సీ చేస్తున్నారంట్రా? రేయ్ కామెడీలు చేయమంటే కాంట్రవర్సీ చేస్తారా మీరు? నా పక్కనే ఏడుకుండా ఉన్నాడు, నాకు భయం లేదు. అదేంటది చేసేదంతా నువ్వు చేసి నా మీద అర్థం? చేసేదంతా చేయమంది నువ్వే కదా. ఏదైనా ఫోన్ వస్తే ఏం పీక్కొద్దు పీక్కొద్దు రా, నిన్ను పీకర్రా, మమ్మల్ని పీకుతున్నారు. రేయ్ నన్ను అడిగితే కాంట్రవర్సీకి కన్న తండ్రి లాగా ఉంటావు నువ్వు. సినిమా హిట్ అయితే హీరోని పొగుడతారా, అదే ఫ్లాప్ అయితే డైరెక్టర్ ని దొబ్బుతారు. అయితే సినిమాకి డైరెక్టర్ నేను కాదు, మా గురువు గారు సంటన్న. కొన్ని సినిమాలో డైరెక్టర్ వల్ల కాదు రే, హీరో వల్ల కూడా ఫ్లాప్ అవుతాయి. హీరో వల్ల కూడా ఫ్లాప్. పగిలిపోద్ది దూడ మొహమాడ, నీకు గుర్తుపెట్టుకో. ఏడుకొండలు శివరింగనయ్యాలా, దీన్ని బట్టి నీకేమర్థమైంది? దేవుళ్ళ మీద స్కిట్లు చేయకూడదు.
మరి నీకేం అర్థమైంది? 7 కొండల దరిద్రతో వ్యాపారం చేయకూడదని అర్థమైంది. నాగబాబు గారు మీరేమంటారు? ఏదేదో చేసి మొత్తానికి స్కిట్ ని గట్టెక్కించాడు. స్కిట్ ని బతికించేలా గట్టెక్కించడం అనేది గొప్ప విషయం, జబర్దస్త్. అదే మనకి సేవింగ్ ఫ్యాక్టర్. విన్నర్ అనేది తర్వాత సంగతి. బట్ ఎనీ గుడ్ స్కిట్. రోజా గారు ఫస్ట్ గురుభక్తి అనుకున్నా, ఆ తర్వాత తిడుతున్నాడో పొగుడుతున్నాడో అర్థం కాలేదు. ఆ తర్వాత తెలిసింది గురువుని మించిన శిష్యుడు కాంట్రవర్సీ చేయటంలో అనేసి. అండ్ లాస్ట్ లో చెప్పావు కదా చంటి గాడు. గాడు అంటే గాడ్ అంట. ఆహా చంటి గాడు. సో ఎవరైనా ఇంకా గాడు అన్నా కూడా హ్యాపీగా ఫీల్ అవచ్చు అనమాట. తిట్లాగా కాకుండా దేవుడిలాగా ఫీల్ అవుతున్నారు అని. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు, చాలా బాగుంది.